కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల క్రితం నిర్వహించిన ఇంటింటి సర్వే నివేదికపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీసీ జనాభా కేవలం 46% కూడా కాంగ్రెస్ సర్కారు వింత రిపోర్టును బయటపెట్టింది. బీసీల్లో అత్యధికులు షేక్లే ఉన్నారని వెల్లడించింది. మంత్రి పొన్నం ప్రభాకర్ విడుదల చేసిన కులగణన గణాంకాలపై కూడా బీసీ వర్గాలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి సర్వే 2024 గణాంకాలను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,12,36,849 అనగా 97.10% కుటుంబాలను సర్వే చేసింది. మొత్తం 3,55,50,759 జనాభా వివరాలను సేకరించింది. ఆ సర్వే గణాంకాల విశ్లేషణ కోసం జస్టిస్ సుదర్శన్ రెడ్డి నేతృత్వంలో స్వతంత్ర నిపుణుల కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇప్పటికే నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదిక గణాంకాలను మంత్రి పొన్నం ప్రభాకర్ సచివాలయంలో బుధవారం విడుదల చేశారు. అంతేకాదు ఆన్లైన్లోనూ అందుబాటులో ఉంచారు. ఇందులో బీసీ జనాభాలో అత్యధికంగా బీసీఈ కేటగిరీలోని షేక్లే అగ్రస్థానంలో నిలిచారు. బీసీల మొత్తం జనాభాలో షేక్లు 27,95,727 మంది అంటే 7.9%గా ఉన్నారు. ఆ తర్వాత ముదిరాజు జనాభా అత్యధికంగా ఉంది. సర్వేను పకడ్బందీగా పారదర్శకంగా నిర్వహించామని పొన్నం చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సర్వే డేటాను పరిగణలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో మైనారిటీ బీసీలు కలుపుకొని మొత్తంగా బీసీలు 46.25%, ముస్లిం బీసీలు 10.08%, ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, ఓసీలు 15.79%, ముదిరాజ్ 4% మంది ఉన్నారని సర్వే తేల్చింది. ముఖ్యంగా బీసీల్లో షేక్లు 7.9%, ముదిరాజ్ 7.4%, యాదవ 5.7%, గౌడ్ 4.6%, మున్నూరు కాపు 3.9% ఉన్నట్లు తేల్చింది. ఎస్సీ జనాభాలో మాదిగలు 10.3%, మాలలు 4.1% ఉన్నట్లు వెల్లడించింది. ఎస్టీల్లో అత్యధికంగా లంబాడి 6.8% ఉన్నట్లు తేల్చింది. ఓసీల్లో అత్యధికంగా రెడ్డి సామాజిక వర్గం 4.8% ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో ఓసీ ముస్లింలు 1.8% ఉన్నారు. వైశ్యులు 1.4%, కమ్మ 1%, బ్రాహ్మణులు 0.9%, కాపులు 0.7%, వెలమలు 0.4% ఉన్నట్లు సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 242 కులాలు ఉన్నట్లు ప్రభుత్వం లెక్క తేల్చింది. బీసీ కేటగిరీలో మొత్తం 133 కులాలుండగా ఇందులో 69 కులాలు అత్యంత వెనుకబడి ఉన్నాయని, 64 కులాల్లో తక్కువ వెనుకబాటుతనం ఉందని తేల్చింది. ఎస్సీ కేటగిరీలో 59 కులాలు ఉండగా ఇందులో 41 కులాలు అత్యంత వెనుకబడి ఉన్నట్లు వెల్లడించింది. ఎస్టీలో 32 కులాలు ఉండగా 25 కులాలు అత్యంత వెనుకబడి ఉన్నాయని తెలిపింది. ఓసీ కేటగిరీలో మొత్తం 18 కులాలుండగా అందులో ఒక్క కులం కూడా అత్యంత వెనుకబడిన కేటగిరీలో లేకపోవడం గమనార్హం. ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఎస్సీలు అత్యధికంగా వెనుకబడి ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో ఎస్టీలు, బీసీలు, ఓసీలు ఉన్నారు. బీసీలు అత్యధికంగా లబ్ధి పొందుతున్నది కేవలం 5 కులాలేనని నివేదిక తేల్చింది. ముదిరాజ్, యాదవ, మున్నూరు కాపులు జనాభాతో పాటు రాజకీయంగా బలంగా ఉన్నట్లు తెలిపింది. బీసీ ఈ కేటగిరీలో షేక్లు అత్యధికంగా ఉన్నారని వివరించింది. గౌడ, పద్మశాలి, కురమలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో బలమైన స్థానాన్ని కలిగి ఉన్నారని నివేదించింది. మొత్తంగా షేక్, ముదిరాజ్, యాదవ, గౌడ్, మున్నూరు కాపులు బీసీ జనాభాలో 30% ఉన్నారని ఇంటింటి సర్వే తేల్చింది.